మరుసటి రోజు వెళ్ళి క్యాబినెట్ హోదాతో సలహాదారు పోస్టులు వచ్చేస్తున్నాయి వీళ్ళకి. అందువల్ల ఏంటి, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మనం ఫేవర్ చేస్తే రేపు పొద్దున మనకి ఏదో వస్తుంది అనేటువంటి తెలంగాణలో రాజీనామా చేయించి పదవి ఇచ్చారు. అదే అట్లాంటివి చెప్తారు. రాజీనామా చేసి ఆయన ఎమ్మెల్సీగా చేరారు. తర్వాత మళ్ళీ ఎలక్షన్లో కూడా పోటీ చేశారు. ఎందుకు ఏపీలో కూడా ఒక ఆయన కలెక్టర్గా ఉన్నాయన్ని వెంటనే చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిపోయాడు ఆయన. సో ఇవి కట్టడి చేయాలి. ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని ఇండివిజువల్ దీనిగా చూడటానికి లేదు, ఈ వ్యవస్థలో ఇటువంటి దాని మీద మారటానికి ఏ చర్యలు చేపట్టాలనే దాని మీద ఎక్కువ డిస్కస్ చేయాలండి. అంటే భవిష్యత్తులో కూడా, ఇప్పుడనే ఇదేనే కాదు, భవిష్యత్తులో కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు రాజకీయాలకు అతీతంగా ఏ విధంగా పనిచేయటానికి ఎటువంటి కార్యాచరణ ఉండాలి అనేటువంటిది చూడాలి. ఎందుకంటే మేజర్గా ఏంటంటే వాళ్ళకి పదవులు మనం చూస్తున్నాం. కొంతమంది చీఫ్ జస్టిస్గా పనిచేసిన ఆయన్ని తీసుకెళ్ళి రాజ్యసభకి ఎంపిక చేశారు. ఇది ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం మనం చూసాం కదా. సో ఇటువంటి చాలా బ్యాడ్ ప్రెసిడెంట్స్ అనమాట. వీటిని అరికట్టగలిగితే కొంతవరకు మీరు అన్నట్టు వ్యవస్థలో వీటిని ఓవరాల్ అందరి విషయంలో కూడా చేయాల్సిందే. కానీ కూటమి ప్రభుత్వం పైన ఇంత అక్కసు, వీళ్ళని ఏదో చేసేసి ఎంత చేస్తున్నారని అందరిని ఐఏఎస్లను ఐపీఎస్లను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం కరెక్ట్ కూడా. మీరు కూటమి ప్రభుత్వం అంటున్నారు, కానీ ఇప్పుడు గాది వెంకటేశ్వరరావు గారికి విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు వాళ్ళ నాయకుడికి కానీ ఆయనకి కానీ నేను ఒకటి సలహా ఇవ్వదలుచుకున్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాల మీద, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఇటువంటి దీని మీద ఎవరు స్పందిస్తున్నారంటే ఒక తెలుగుదేశం వాళ్ళు స్పందిస్తున్నారు. కూటమిలో ఉండేటువంటి నాకైతే పెద్దగా వీళ్ళు ఎవరు స్పందించడం లేదు. అటు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడతలేదు, జనసేన నాయకులు కూడా ఎక్కువ మాట్లాడుతున్నాం. ఎందుకు ఇక్కడ మాట్లాడతాం కాదు, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలండి, ప్రజల్ని చైతన్యపరచాలి. ఏం జరుగుతున్నది రాష్ట్రంలో అనేది జరగాలి. ఒకవైపు చేసిందంతా చేసి మళ్ళీ బురద జల్లి తిరిగి ఏదో మా మీద కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతున్నారనేటువంటి ఒక వాదన ఏదైతే తీసుకొస్తున్నారో దాన్ని పూర్వపక్షం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కదా, అందరి మీద ఉన్నది కదా. ఆ విధంగా కూడా వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను మీడియాలో చూస్తున్నాను, భారతీయ జనతా పార్టీ నేతలు పెద్దగా మాట్లాడతలేదు, ఎక్కడ వాళ్ళ జనసేన నేతలు కూడా ఎక్కువ మాట్లాడతారు. అందువల్ల ఏమవుతుంది, ఇందాక గఫూర్ గారు చెప్పినట్టు ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్స్లో అంటే మౌనంగా ఉంటే ఏమవుతుందంటే ఎంబోల్డెన్ అవుతారండి. రేపొద్దున ఇంకా వాళ్ళు రెచ్చిపోతారు. ఇప్పుడు 2 నెలల్లోనే ఈ స్థాయిలో మాట్లాడుతుంటే, అంత దారుణమైనటువంటి ట్వీట్స్ చేస్తుంటే, ఇంకా రేపొద్దున అసలు పెద్దగా మాట్లాడకపోతే వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోతారు. అందువల్ల ఇది ఒక క్లారియన్ కాల్ లాగా వాళ్ళు భావించాలి, మాట్లాడాలి, ప్రజలను చైతన్యపరచాలి. వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడేం జరుగుతుంది అనేటువంటిది